గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డివేట్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు. దాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో పోతా ఉన్నాం. అందుకే 5, 6, 7 నాడు అందరూ రమ్మని కోరుతా ఉన్నాం. ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ ఆకాంక్షించేవారు అందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం. ప్రజలందరూ వస్తా ఉన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు కూడా రండి. ఆర్గ్యుమెంట్ ఎలా 50% గ్యాప్ గురించి మాట్లాడే రామచంద్రరావు న్యాయవాది, ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నాయి. ఎప్పుడైతే ఎంపారికల్ డాటా ఉంటుందో స్టేట్స్ కెన్ గో మూవ్ అహెడ్ అని చెప్పినారు. రాష్ట్రాలు స్వయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మేము ఇలా ఊరికేనే వట్టి వేగ్గా మాకింత శాతం కావాలని అడుగుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం 150 ఇండ్లకొకటి కూడమి చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకొని సమగ్రంగా కొంతమంది మిస్ అయినట్టు ఎక్కడ కూడా లీగల్ గా పొద్దున ఇబ్బంది జరగద్దని మా పేర్లు నమోదు చేసుకోలేదని విమర్శలు వస్తే బీసీ మేధావుల ఆలోచన సలహా మేరకు మరొకసారి, రెండవసారి ఆన్లైన్ కానీ, మండల కార్యాలయాల్లో, ప్రజాసేవా కేంద్రాల్లో కానీ, లేదా మిస్డ్ కాల్ ఇస్తే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ మేము మళ్ళీ నమోదు చేసుకున్నటువంటి సంఘటన. అందుకే ఇంత పారదర్శకంగా కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇవ్వాలని జరిగిన కేబినెట్ దాకా 1% కూడా మా చిత్తశుద్ధిని ఎవరు శంకించేటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ ఇస్ ఫర్ సోషల్ జస్టిస్, ఛాంపియన్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ సోషల్ జస్టిస్. అందుకే మళ్ళొక్కసారి ఇలా కేబినెట్ ఏకగ్రీవంగా ఇందుకు సంబంధించిన అంశాలన్నింటినీ డిస్కషన్ చేసింది విపులంగా. రాష్ట్రపతి గారి దగ్గర గత 30 మార్చి నాడు పోయినటువంటి సంబంధించి బిల్లు దాటిపోతా ఉంది సమయము. ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని, మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని మళ్ళీ ప్రజలు అందరం వెళ్ళి వేడుకుంటా ఉన్నామమ్మా, ఈ బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి. 50% క్యాప్ అనేది ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ తర్వాత వెళ్ళిపోయింది. ఇవాళ కూడా రాష్ట్రంలో 29 బీసీ, 15 ఎస్సీ, 10% ఎస్టీతో 64% నడుస్తా ఉంది. కాబట్టి ఇదంతా కూడా క్యాప్ అనేటువంటిది ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత దానికి నో లిమిట్. ఎంపారికల్ డాటా ఉన్న తర్వాత ఎంపారికల్ డాటా బేస్డ్ మీద పోవాలని ఇందిరా సహాని కేసుతో పాటుగా ఈడబ్ల్యూఎస్ ఆర్గ్యుమెంట్ లో కూడా ఉంది. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి సహకరించండి. తప్పకుండా 5, 6, 7 అన్ని రాజకీయ పార్టీల బలహీన వర్గాల ప్రజలకు, అన్ని ప్రజాప్రజలకు అలా ఇర్రెస్పెక్టివ్. నిన్నేదో అన్నవరో కిషన్ రెడ్డి గారు, ఆయన ఏదో రామచంద్రరావు లేకపోతే ఇంకొక రఘునందనరావు ఉండి ఎవరికో బీసీలకు ఏదో ఇవ్వమంటే మేము అన్నా కానీ ఎవరి పదవులు మీకు ఇబ్బంది లేదు. కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉండండి, మాకు సహకరించండి. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఎవరికి అగెన్స్ట్ గా మేము ఎవరు హక్కులో ఎవరు కూర్చునో కూర్చుకునేది కాదు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత 47లో ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది. బీసీలకు లేదు. చట్టసభలకు కావాలని చాలా రోజులు కృష్ణ అడుగుతాడు. కృష్ణ మౌనంగా ఉండద్దు అన్నంటే గౌరవం కానీ మౌనంగా ఉండేటువంటి పరిస్థితులతో మీరు నాయకత్వం వహించారు. రేపు 5, 6, 7 ఢిల్లీలో మీ పార్టీ వాళ్ళని ఒప్పించి 5 ఎంపీలను తీసుకురండి, అడగండి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఈవెన్ మొత్తం సమావేశంలో అందరం కూడా ఉంటే ఇంత పెద్ద ఎంపైరికల్ డాటాతో సహా ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ యొక్క అంశాన్ని దేశానికి రోల్ మోడల్, దాన్ని అమలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా
మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము ముందుకు పోతున్నప్పుడు దీనికి నడిచేటువంటి కాళ్ళ